హలో అండి, వెల్కమ్ టు నిమ్సీ టీవీ. ఈ రోజు మన టాపిక్ వచ్చేసిండి లేటెస్ట్ గా వచ్చిన బాల్ చైన్ గురించి తెలుసుకుందామండి. మీరు చూస్తున్నారు చూడండి, ఈ డిజైన్స్ అన్ని కూడా లేటెస్ట్ గా వచ్చిండి. ప్రజెంట్ అయితే ట్రెండింగ్ లో ఉన్నమాట. ఎక్కువ మంది బాల్ చైన్ లో తీసుకుంటున్నారు. చాలా మంది డిఫరెంట్ స్టైల్లో కావాలంటున్నారు. ప్రజెంట్ అయితే ఈ మోడల్స్ ఉన్నాయి. ఈ వీడియోలో ప్రజెంట్ ఒమాన్ లో గోల్డ్ ప్రైస్ ఎంత ఉంది, అలాగే కాస్ట్ తీసుకోవాలంటే ఎంత పడుతుంది, అలాగే తులం తీసుకోవాలంటే ఎంత పడుతుందో ఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేయండి, మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఇప్పుడు ప్రజెంట్ అయితే నేను వీడియో చేస్తున్నప్పటికంటే ఒమాన్లో వచ్చేసి గోల్డ్ ప్రైస్ 27 రియల్ 600 ఉందండి. ఈ రేటు ప్రకారం తీసుకోవాలంటే ఎంత పడుతుంది అది కూడా చూస్తున్నారు చూడండి. ఈ డిజైన్స్ అన్ని కూడా చాలా బాగుంటాయి. ఒకటైతే వైట్ కలర్ రేస్ వచ్చింది, అది వచ్చేసి రేడియం కలర్ అండి. 22 క్యారెట్. ఇది గోల్డ్ కాదనుకోకండి, గోల్డ్ అండి. 22 క్యారెట్ తో చేసింది, కాకపోతే రేడియం కలర్ వచ్చింది. మిగతావి అయితే కలర్ అయితే ఏమీ వేయలేదు అనమాట. ఇవి వచ్చేసి డిఫరెంట్ సైజులు ఉన్నాయండి. 20 సైజు ఉంది, 24 సైజు ఉన్నాయి, అలాగే 26 సైజు కూడా ఉన్నాయండి. ఇవైతే చూడండి బాల్స్ కి కొంచెం గ్యాప్ వచ్చింది. చైన్ అయితే మాత్రం చాలా గట్టిగా ఉంటుంది. మనం రెగ్యులర్ యూజ్ చేసుకున్నా ఏం పర్లేదండి. 22 క్యారెట్ 916 హాల్ మార్క్స్ వస్తుందండి. బాల్ అయితే మధ్యలో బాల్ ఉన్నా చూసారు, ఆ బాల్లో కొంచెం డిఫరెన్స్ ఉన్నాయన్నమాట. ఒకటైతే స్వప్న టైప్ లో వచ్చింది, ఇంకొకటి అయితే కటింగ్ వచ్చింది అనమాట. ఇవన్నీ కూడా 8 గ్రామ్స్ స్టార్ట్ అయ్యి 11 గ్రామ్స్ వరకు ఉంటాయండి. ప్రజెంట్ రేటు ప్రకారం ఒక 8 గ్రాములు తీసుకోవాలంటే 8 గ్రాములు అంటే కాస్ట్ కదండి. 8 గ్రాములు తీసుకోవాలంటే 248 రియల్ ఒమానీ రియల్స్ పడుతుందండి. అది ఇండియన్ కరెన్సీలో కన్వర్ట్ చేసుకుంటే 53,500 పడుతుందండి. అదే తులం తీసుకోవాలనుకుంటే ప్రజెంట్ రేటు ప్రకారం 310 రియలు పడుతుంది. అదే ఇండియన్ కరెన్సీలో కన్వర్ట్ చేసుకుంటే 67,000 పడుతుంది ఒక తులం బంగారం వచ్చేసింది. నేను ప్రజెంట్ రేటు ప్రకారం చెప్పానండి. మళ్ళీ మీరు వీడియో చూస్తున్నప్పటికి ప్రైస్ అనేది తగ్గొచ్చు, లేదంటే పెరగొచ్చండి. మీకు అవగాహన కోసం మాత్రమే చెప్పాను. ఇదైతే రేడియం కలర్తో వచ్చిన చైన్. కొంతమంది ఇలాంటివి కూడా అడుగుతున్నారు, ఇంకా పెద్ద డిజైన్స్ లో కొంచెం వెయిట్ ఎక్కువ ఉన్నది కావాలని. కాకపోతే ఇవి తక్కువ వెళ్తున్నాయి కదని చెప్పేసి రేడియం కలర్ ఏం పెట్టలేదు. ఇదైతే చిన్న బాల్స్ తో వచ్చిందన్నమాట. చైన్ వచ్చేసి ఫుల్ పాలిష్. ఇప్పుడు ముందు చూపించిన చూడండి పెద్ద బాల్స్, దాని మీద చూసుకుంటే ఇది గట్టి చేతనే తక్కువ మాట. ఇది ముందు ఇవైతే చాలా గట్టిగా ఉంటాయి. ఇప్పుడు మీరు చూస్తున్నారు చూడండి, ఇవైతే చాలా గట్టిగా ఉంటాయి. చైన్ రెగ్యులర్ యూజ్ చేసుకున్నా కూడా చాలా బాగుంటుంది. స్ప్రింగ్ లాక్ వచ్చింది వీటికి. ఎస్ లాక్ కావాలంటే ఎస్ లాక్ తీసుకోవచ్చు. కొంతమంది అయితే స్ప్రింగ్ లాక్ ఇష్టపడతారు, కొంతమంది అయితే ఎస్ లాక్ ఇష్టపడతారండి. ఇప్పుడు బాల్స్ కి మాక్సిమం లేదని ఒక ఇంచ్ డిఫరెన్స్ వస్తుంది అనమాట. కొన్ని చైన్లు అయితే బాల్స్ దగ్గరగా కూడా ఉంటాయన్నమాట. ప్రజెంట్ డిజైన్స్ ఇవి చేశానండి. అలాగే మీకు కాటలో వెయిటేజ్ కూడా చూపిస్తాను చూడండి. 8.84 ఒకటి ఉంటుంది, లేదా 10 గ్రామ్స్ ఉంటుంది, 11 గ్రామ్స్ ఉంటాయండి. వీటి మేకే ఛార్జ్ విషయానికి వస్తే అండి 2 రియల్ 300, లేదా 1 రియల్ 800 అలా పడుతుందండి ఇవి. అలాగే గోల్డ్ ప్రైస్ కామన్, అలా 5% ట్యాక్స్ అండి. మీకు ప్రైస్ చెప్పని చూసారు అవన్నీ అండి. ట్యాక్స్, వ్యాట్, అలాగే మేకింగ్ ఛార్జ్ అన్ని కలుపుకుని మీకు ప్రైస్ అనేది చెప్పానండి. ఈ బాల్స్ డిజైన్ లోనే వేరే మోడల్స్ ఏమైనా వస్తే కనుక మీకు మళ్ళీ ఇంకో వీడియో చేస్తానండి. అలాగే వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేయండి. చాలా మంది వీడియో చూస్తున్నారండి, ఎవరు లైక్ చేయట్లేదు. ప్లీజ్ లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల ఏంటంటే నా వీడియో ఇంకొంతమందికి షేర్ అవుతుంది, అందుకే లైక్ చేయమంటున్నాను. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం కూడా మర్చిపోకండి. మన సబ్స్క్రైబర్ వెండి పట్టీల గురించి వీడియో చేయమన్నారండి. సారీ లేట్ అయింది ఏమనుకోకండి. నెక్స్ట్ వీడియో వెండి పట్టీల గురించి చేస్తానండి. లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి.